ఆర్గనైజేషన్ ఎంత ఇబ్బంది నాకు తెలుసు. నేను స్పోర్ట్స్ మీటింగ్ చేసి చాలా మీటింగ్ చేశాను. చాలా ఇబ్బంది ఉందో నాకు తెలుసు. బ్రహ్మాండంగా ఇంతమంది పిల్లల్ని, చిన్న పిల్లల్ని మా మా ప్రాంతం తీసుకొచ్చినందుకు మీకు, మీ డిపార్ట్మెంట్కి, పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ, దీనికి మీరేం నో అనకండి. 50,000 రూపాయలు నేను ఇస్తాను. నేను ఇస్తాను కూడా. అదే బుక్స్ కొనండి, ఏదో కొనండి. ఇప్పుడు నాకు సరదా అనిపించింది 50,000 ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈ 4 రోజులు కూడా ఈ ఊర్లో పెద్దలందరికీ మనం చేసింది ఏంటంటే, దూర ప్రాంతం నుంచి పిల్లలు వచ్చారు, వాళ్ళందరినీ కూడా మీ పిల్లల్ని చూడండి. చూస్తే వాళ్ళ ఊరు వెళ్ళి, పిల్లలంతా వాళ్ళ ఊరు వెళ్ళి కృష్ణదేవపేటలో ఎంత బాగా చేశారు, ఎంత బాగా చూశారని చెప్పి మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. అది మా ప్రాంతానికి పేరు. ఇది అందరూ ఊళ్ళో పెద్దలందరూ కూడా పార్టీలు ఉంది. ఆటల పోటీ పార్టీలు ఏంటి? ఆటల పోటీ పార్టీ నుంచి మనకి ఏ పార్టీ మనకి మా పేరు, వాళ్ళ ఊరి గ్రామానికి మంచి పేరు రావాలా, దాన్ని మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, దీనికి సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నా తరఫు ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి, దాంట్లో మరీ ముఖ్యంగా కృష్ణదేవపేట ఎస్ఐ గారికి కూడా సార్ ఇప్పుడు ఆటో కూడా ఇంకే కడనా కదమ్మా, తెలిసినాకు ఎమ్మెల్యేగా తెలియదా? వారికి కూడా ఆటోలో పెట్టినది ఇక్కడే పెట్టాడు మనం. అడుగురు సిద్ధం గడ్డని అంచేత వారికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతూ, వారికి అందరూ సహకరించండి. పిల్లలందరికీ కూడా మీ సొంత పిల్లల 4 రోజులు కూడా పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి. పడుకోవడానికి ప్లేస్ కానీ, లేకపోతే భోజనాలు కానీ అన్ని కానీ కావాలండి. ఏమైనా ఇబ్బంది అయితే నాకు చెప్పండి, నేను కూడా చూస్తానని చెప్పి మరొకసారి మనం చేస్తూ, మరి ఈరోజు వాళ్ళని పిలిచి ఇంత మంచి చక్కటి కార్యక్రమంలో మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొక్కసారి స్పోర్ట్స్ క్లబ్ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ.